ఓకే. సో ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది కదా సార్, ఒకే రోజులో ఎక్కువ మంది స్క్రీనింగ్ చేసిన సంఘటన, అది ఎప్పుడు జరిగింది? దానికి ఇన్స్పిరేషన్ ఎవరు? దాని గురించి వివరిస్తారు? చూడండి, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అనేటువంటిది ఒక సుమారుగా 5 రికార్డ్స్ జరగడం వాస్తవమే. బట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రికార్డు ప్రాముఖ్యం కాదు. ఓకే. ఒక వ్యక్తి ఈవెన్ ఇఫ్ సింగిల్ లైఫ్ మనం టచ్ చేయగలిగి, వాళ్ళ జీవితంలో ఒక జబ్బు రాకుండా ఆపగలిగితే, ఒక డిసీజ్ని ప్రివెంట్ చేయగలిగితే, లేక అర్లీగా కనుగొని వారి యొక్క ప్రాణాలను కాపాడగలిగితే, దానికన్నా గొప్ప రికార్డు ఏది లేదు. అది నా యొక్క ప్రిమైస్. అంటే కొన్నిసార్లు ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టినప్పుడు మరి ప్రజల్లో పార్టిసిపేషన్ కానివ్వండి, ఉత్తేజనం తేవడానికి కానీ, చైతన్యం కోసం కూడా కొన్నిసార్లు స్కేలబుల్ వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటిది మరి రొమ్ము క్యాన్సర్ సంబంధించి 2016లో అవగాహన సదస్సు కానివ్వండి, స్క్రీనింగ్ క్యాంప్ కానీ పెద్ద ఎత్తున చేసాం. అది మరి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేయబడింది. తర్వాత ఓరల్ క్యాన్సర్ సంబంధించి మరి మహబూబాబాద్లో ఒక పెద్ద క్యాంపెయిన్ పెట్టాం. సుమారుగా 12 నుంచి 13 వేల మంది ఆ రోజు ఒక క్యాంప్లో పాల్గొన్నారు. ఒక 1200 మంది హెల్త్ కేర్ వర్కర్స్ వెళ్ళి ఈ యొక్క కేర్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఓరల్ క్యాన్సర్ అవగాహన గురించి కానివ్వండి, తర్వాత మరి విమెన్ హెల్త్, ఆడవారి యొక్క ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి ఒక అవేర్నెస్ సెషన్ కానివ్వండి, ఒక క్యాన్సర్ అవగాహన కోసం పరుగు, క్యాన్సర్ రన్ అనేటువంటిది, గ్రేస్ క్యాన్సర్ రన్ అంటే ఇప్పుడు హైదరాబాద్లో కాదు, మరి ప్రపంచంలో సుమారుగా 130 దేశాల్లో జరుగుతూ ఉంది. అమెరికాలోనే 20 పట్టణాల కన్నా ఎక్కువ ఊర్లో కూడా ఈ యొక్క రన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అంటే ఒక మూవ్మెంట్, సమాజంలో క్యాన్సర్పై అవగాహన తీసుకుని రావడానికి ఒక మార్పు, ఒక రెవల్యూషన్ రావాలనే ఉద్దేశంతో దీన్ని చేస్తున్నాం. సో అట్లా అంటే రికార్డ్స్ అంత ఈజీగా రావు. మీరు అడిగింది ఖచ్చితమే. అంటే ఒక అంత మరి స్క్రూటినీ ఉంటుంది, చాలా అంతమందికి సిస్టమేటిక్గా ప్రోటోకాల్స్ ఫాలో చేసి మనం చేయడం అనేటువంటిది కూడా అంత సులభం కాదు. కానీ ఒక జీవితాన్ని కాపాడటం అనేది అన్నిటికన్నా గొప్ప విషయం. సో దానికి మించిన రికార్డ్ లేదు అనేది నా యొక్క భావన. ఎందుకంటే ఇప్పుడు సో రికార్డ్ ఆర్ నో రికార్డ్, ఒక లైఫ్ సేవ్డ్ ఇస్ ద బిగ్గెస్ట్ రికార్డ్.